నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఈరోజు ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటనగా, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు జీవో నెంబర్ 396 అనే జీవోని తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు అవుతున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవుతున్న రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. పీపీపీ అనే విధానం ద్వారా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు గుత్తేదారుగా ఈ యొక్క శాఖని ప్రైవేటు పరం చేద్దామని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టడానికి జీవోని విడుదల చేశారు. ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర దస్తావేజుల సంఘం అందరూ కూడా 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం దేని గురించి చేస్తున్నామంటే, ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవస్థపై ఎన్నో సంవత్సరాల నుంచి మా దస్తావేజు లేఖలందరూ కూడా ఈ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకొని దాని మీద ఎంతోమంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ యొక్క జీవో వలన రోడ్డున పడే ప్రమాదం ఉంది. దయచేసి ఇది మేము ప్రభుత్వ వారికి వ్యతిరేకంగా చేయట్లేదు. మా ఉనికిని, మా వృత్తిని కాపాడుకోవడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం వారు ఈ యొక్క మా నిరసనని గుర్తించి ఈ యొక్క జీవోని ఒకసారి పునరాలోచించి దానికి ఆల్టర్నేట్గా ఏదైనా చేయాలని చెప్పేసి మా దస్తావేజుల లేఖల సంఘం అందరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తం నుంచి అందరం కోరుకుంటున్నాం. ఇది మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయట్లేదు, దయచేసి గమనించాలి. అభివృద్ధి అంటే కొందరు జీవనోపాధి పోవడం కాదు, అభివృద్ధిని అనేక విధాలుగా చేయొచ్చు. దయచేసి గవర్నమెంట్ వారు, గత ప్రభుత్వాలు కూడా ఇలాంటివే చేసి ఈరోజు మమ్మల్ని బయటకు లాగుదామని చూశారు. మళ్ళీ మీరు ఆ రోజు మాకు సపోర్ట్ చేసి ఇప్పుడు మీరు అదే విధానాన్ని మీరు తీసుకురావడం ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి గవర్నమెంట్ వారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా లాస్ట్ ఎలక్షన్లోనే దస్తావేజుల లేఖల సంఘం అందరూ కూడా మీకే సపోర్ట్ చేశారు. దయచేసి అది గమనించాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబరు 396 పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP విధానాన్ని నిరసిస్తూ, ఈ విధానం ద్వారా దశాబ్దాల కాలంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖ కూడా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా దశాబ్దాల కాలంగా దస్తావేజు లేఖల తయారీనే తమ వృత్తిగా, జీవనాధారంగా భావించి కొనసాగుతున్నటువంటి దస్తావేజు లేఖల వృత్తి, వారి కుటుంబాలు, వారి సహాయకులు, డిటిపి ఆపరేటర్లు, అదేవిధంగా స్టాంప్ వెండర్లు, ఇలా రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాలను ప్రజలకు సులభతరం చేయాలని, దానింత దగ్గర చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరూ హర్షించవలసిందే. కానీ అదే సందర్భంలో ప్రజల యొక్క ఆస్తులు, ప్రజల యొక్క నమ్మకం, ప్రజల యొక్క వ్యక్తిగతాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం వల్ల అది ఎంత ప్రమాదానికి గురవుతుందనేది కూడా ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ శాఖ అంటే ప్రజలకు ఒక విశ్వాసం, ప్రభుత్వం అంటే ఒక నమ్మకం. అది ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే అది ఎంత ప్రమాదం గురవుతుందో, ప్రజల్లోంచి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి దస్తావేజు లేఖల వృత్తిని కొనసాగేలాగా దస్తావేజు లేఖలకు లైసెన్సులు మంజూరు చేసి తదుపరి మీరు ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా మా వృత్తికి డోకా ఉండదు, మా కుటుంబాలకు భయం ఉండదు. ఒకవేళ మీరు లైసెన్సులు ఇచ్చినట్టయితే మా మీద ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుంది. మేము ప్రభుత్వానికి జవాబుదారీగా కూడా ఉండగలమని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించగలమని మేము మీకు విజ్ఞప్తితో తయారు చేసుకుంటున్నాం. మేము దస్తావేజులకు వృత్తి ద్వారా మీకు ఏమైనా అవినీతి కానీ అక్రమాలు జరుగుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టయితే మమ్మల్ని కఠినంగా శిక్షించాలి, అంతే తప్ప మా కడుపుల మీద కొట్టే పని మాత్రం
చెయ్యొద్దని మేము మా కుటుంబాల తరపున ప్రభుత్వానికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 30/6/2006 జీవో నెంబర్ 369 అని కొత్తగా తీసుకొచ్చిన ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో 369 జీవోని కొత్తగా తీసుకొచ్చారు. 396 జీవో నెంబర్ని తీసుకొచ్చారు. ఆ జీవో తాలూకా సారాంశం ఏంటనగా ఇప్పటిదాకా జరుగుతున్న దస్తావేజులు తయారు చేసిన వాటిని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి పబ్లిక్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ జీవో ప్రకారం జరిగే ఉద్దేశం ఏంటంటే పబ్లిక్గా ఒక ఆఫీస్ని ఓపెన్ చేసి వాళ్ళకి 2,000 రూపాయలు గవర్నమెంట్ కట్టి వాళ్ళ దగ్గర డేటా సేవ్ కొట్టించిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఓన్లీ ఈకేవైసీలు చేసి పేపర్ ద్వారా ఓన్లీ జస్ట్ ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినట్టు ఇస్తున్నారు. దానివల్ల దస్తావేజుల తాలూకా వృత్తి పోవడంతో పాటు వారి కుటుంబాలు, డిటిపి ఆపరేటర్లు, వాళ్ళ దగ్గర పనిచేసే అసిస్టెంట్లు, వారి మీద ఆధారపడుతున్న కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అలాగే పబ్లిక్ తాలూకా డేటా అంతా కూడా వాళ్ళ ఆస్తుల తాలూకా వివరణ, వాళ్ళ తాలూకా భద్రత యావత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ వారు ఒకసారి పునరాలోచన చేసి వారి సరియైన ప్రజలకు వారి తాలూకు మానధన ఆస్తులకు రక్షణ కల్పించాలని మా ప్రజల ద్వారా దస్తావేజుల అందరి తరపున అనకాపల్లి జిల్లా దస్తావేజుల సంక్షేమ సంఘం తరపున బొగ్గారు వెంకటగుణాజరావు డాక్యుమెంట్ రైట్ని తెలియపరుస్తున్నాను. ఈ గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదని, వారి సేవలో మేము ఎప్పుడూ ఉంటామని, వారు చేసే పనులకు మాకు తాలూకా ఎటువంటి ఇబ్బంది లేకుండా, మా జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉండడం గురించి గాను మా తాలూకా స్టేట్ కమిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు అనగా 6-7 తారీఖులని పెండౌన్ కార్యక్రమం ద్వారా ఈ నిరసన తెలియపరుస్తూ పబ్లిక్కి ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు తెలియపరుస్తున్నాను.